కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, పార్టీని ఫిరాయించారు అని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు అలాగే బీజేపీలో ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు మిగతా నాయకులంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించారు, ఖచ్చితంగా వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేకపోతే వాళ్ళు రాజీనామా చేసి ఖచ్చితంగా ఏదైతే 10 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక రావాల్సిందే, అక్కడ మళ్ళీ వాళ్ళు పార్టీ ఏదైతే ఏ పార్టీ నుంచి గెలుస్తారో అదే పార్టీలో ఉండాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు దాదాపు 3 వారాల గడువిచ్చింది. ఈ 3 వారాల గడువులో ఖచ్చితంగా గడ్డం స్పీకర్ గారు ఏదైతే తెలంగాణ స్పీకర్ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలి, వీళ్ళకు ఏదో ఒక నిర్ణయాన్ని మాకు ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలి, ఎమ్మెల్యేల విషయంలో నిజంగా పార్టీ మారారా లేక కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా అని చెప్పేసి పూర్తి నివేదిక మాకు ఇవ్వాలి అని చెప్పేసి 3 వారాల గడువు ఇవ్వడంతో ఆ 3 వారాల్లో ఆ గడువులో కూడా ఏం సమాధానం ఇవ్వకపోవడంతో గడ్డం ప్రసాద్ గారి పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మరొక 4 వారాలు టైం ఇస్తా ఉన్నాం, ఖచ్చితంగా 19వ డేట్ వరకు ఖచ్చితంగా మాకు పూర్తి సమాచారం ఇవ్వాలి, నిజంగా పార్టీ మారారా, పార్టీ మారితే ఆధారాలు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ 10 మంది ఎమ్మెల్యేల యొక్క నివేదిక మాకు ఖచ్చితంగా అందించాలి, అప్పుడు మేము ఏదో ఒక కార్యాచరణ కావచ్చు ఏదో ఒక తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అని చెప్పి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ 4 వారాల గడువు ఈరోజు దాదాపు రేపు 19వ తేదీతో ఈ గడువు మోయనుంది. ఇదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఐదుగురు ఈ పార్టీ మారలేరు, అసలు పార్టీ ఫిరాయింపును రద్దు చేస్తా ఉన్నాం, నిజంగా ఎవరు కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అని చెప్పేసి 5గురు ఎమ్మెల్యేల యొక్క ఆ తీర్పును కూడా నివేదికను రద్దు చేస్తూ ఏదైతే అనర్హత వేటును రద్దు చేస్తూ గడ్డం ప్రసాద్ గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టును నివేదికనిచ్చారు. ఇంకా 5 మంది ఉన్నారు, ఈ 5 మందిలో ముగ్గురిది కూడా అదే పరిస్థితి కానుంది. ఈ ముగ్గురిది కూడా డాక్టర్ సంజయ్ కావచ్చు ఇంకా మిగతా 2 ఎమ్మెల్యేలు కూడా సేమ్ అదే పరిస్థితి కానుంది. వాళ్ళకు కూడా సేమ్ ఏదైతే 5 మందికి తీర్పు వచ్చిందో అదే విధంగా కూడా తీర్పు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తల్లో తెలుస్తుంది. అలాగే అదే జరగబోతుందని చెప్పి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే ఆ 8 మంది ఒక పక్క ఇద్దరు ఇటు దానం నాగేందర్ కావచ్చు అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరిది ఒకతోగా తెలుస్తుంది. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు అలాగే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ వీళ్ళు పార్టీలు మారదారా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి వచ్చినా కూడా కనీసం ఇప్పటికీ కూడా వాళ్ళకు సుప్రీంకోర్టుకు అనుమతి దీనికి సంబంధించి ఆన్సర్ చేయలేదు. అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఇంకా నివేదిక ఇవ్వలేరు, ఇంకా మాకు సమయం కావాలి అని చెప్పేసి ఇద్దరు కూడా కోరిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో కావచ్చు ఇటు ఖైరతాబాద్ కావచ్చు ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరగనున్నాయి అన్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే అటు స్టేషన్ గన్పూర్ విషయాన్ని తీసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్లో నిన్ననే ఒక లిఖిత పూర్వకంగా కూడా కడియం శ్రీహరి ఒక లిఖిత పూర్వకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నా బాస్, నేను ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళినా ఎక్కడ కండువా కప్పుకోలేను, ఎప్పుడు బీఆర్ఎస్ వ్యక్తిని అని చెప్పేసి కూడా లిఖిత పూర్వకంగా రాసిచ్చిన పరిస్థితి. కానీ ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇతను తన కూతురైనటువంటి కడియం కావ్య ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేసినప్పుడు టికెట్ బీఫామ్ ఇప్పించింది కడియం శ్రీహరే, కానీ మళ్ళీ బీఫామ్ ఇప్పించిన తర్వాత గెలిచేటువంటి ప్రక్రియలో ప్రచారం కూడా చేసింది, కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున కూతురు పోటీలో ఉంది ఖచ్చితంగా గెలిపించండి అని చెప్పేసి గెలిపించింది కూడా ఇక్కడ కడియం శ్రీహరే. ఇక్కడ కూడా ఏదైతే దానికి సంబంధించి బీఫామ్ లో కూడా కడియం శ్రీహరే సంతకం చేసినట్టు కడియం కావ్యకి ఇచ్చినటువంటి ఎంపీ బీఫామ్ లో కూడా ఆ టికెట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ఏదైతే కడియం కావ్య రేపు కాంగ్రెస్ పార్టీలో నుంచి టికెట్ కోరబోతుంది లేకపోతే రేపు కడియం శ్రీహరి పార్టీలోకి వెళ్ళబోతున్న ముందు రోజు కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్ లో కావ్యతో కడియం శ్రీహరి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వెంటనే కూతురికి ఎంపీ టికెట్ కూడా తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ అంత పెద్ద ఎత్తున కూడా అలాగే ఏదో ఎంపీగా పోటీ చేసినటువంటి ఆ బీఫామ్ లో కూడా కడియం శ్రీహరి సంతకం కూడా చేసిన పరిస్థితి, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటుంది అని చెప్పి తండ్రిగా సంతకం చేసిన పరిస్థితి. అప్పుడు కండు వేసుకొని ప్రచారం కూడా చేశారు. ఈ విధంగా కూడా అక్కడ ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో ఎన్నికలు రాబోతామని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అలాగే ఇతను రాసినటువంటి లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చాడు కాబట్టి ఆ నివేదికలో కూడా ఖచ్చితంగానే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తినే బీఆర్ఎస్ పార్టీ అన్న బాస్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బాస్ అయినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో ఇక్కడ ఏదైతే కేటీఆర్ అధ్యక్షతన నేను రాజకీయం చేయలేకపోతున్నాడు, కేటీఆర్ అధ్యక్షతన అందులో ఎక్కువ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నానని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా కొంచెం వ్యతిరేకతతో కూడా, అంటే ఎందుకంటే కేటీఆర్ యొక్క అనుభవం తక్కువ కాబట్టి ఇట్లా కడియం శ్రీహరి ఒక సీఎం వ్యక్తి అన్నటువంటి కేసీఆర్ అంత హోదాలో పనిచేసే వ్యక్తి కాబట్టి ఒక
తక్కువ వయసు ఉన్న వ్యక్తి అతని పైన యజమాయిషి చేయడం నచ్చకపోవడం వల్లే కూడా ఇట్లా జరిగిందని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఖచ్చితంగా కడియం కావ్యకి టికెట్ ఇప్పించింది అతనే ప్రచారం చేశాడు, పార్టీ కనుక కప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ స్టేషన్ కన్పూర్లో ఎన్నికలు రావాల్సిందే అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నారు. అది ఇలా ఉండగా ఖైరతాబాద్ సంబంధించిన విషయానికి వస్తే ఖైరతాబాద్ లో ఎమ్మెల్యేగా బీఫామ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కూడా సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిన పరిస్థితి. సికింద్రాబాద్ ఎంపీగా డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరితో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి కూడా తిరిగిన వాస్తవాలు అయితే అన్ని నిజాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు కూడా ఖచ్చితంగా 100% రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి దానం నాగేందర్ ఉన్నారో దానం నాగేందర్కి బీఫామ్ అక్కడ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ టికెట్ ఒకవేళ నిజంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తే ఇక్కడ విజయారెడ్డికే ఆ కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ రాజకీయంగా వెనుకకు వెళ్ళిపోతాడా దానం అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఒక నిజంగా దానం నాగేందర్కు మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీయే టికెట్ ఇస్తే మరి ఇక్కడ విజయారెడ్డి పరిస్థితి, విజయారెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖైరతాబాద్ కార్పొరేటర్ గా విజయారెడ్డి గారు ఉన్నారు. పీజీఆర్ అంటే దాదాపు కాంగ్రెస్ లో పీజీఆర్ ని గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. పీజీఆర్ చేసినటువంటి పనులు ఈ జూబ్లీస్ లో కావచ్చు, ఈ ఖైరతాబాద్ ఏరియాలో కావచ్చు, ఎవరు కూడా గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు మరెన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఒక సీఎం హోదాగా ఉన్నటువంటి వ్యక్తి అంత అభిమానాన్ని సంతరించుకున్నాడు. ఆ పీజీఆర్ కూతురుకు ఫేమ్ వచ్చింది. ఆ పీజీఆర్ అంటే కాంగ్రెస్ కాబట్టి మరి ఆమె ఆ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఒక నిజంగా పోతే బీఆర్ఎస్ పార్టీలోకి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళకు పొంతన సెట్ అయ్యే అవకాశం ఉందా? ఒక నిజంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడ కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పీజీఆర్ చాలా అనుభవజ్ఞుడు కాబట్టి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడి పరిపాలన చేశాడు కాబట్టి మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి కూడా మళ్ళీ ఇక్కడ వేరే పార్టీలోకి వెళ్తే ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ దానం నాగేందర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చే అవకాశం ఉందా? మరి నిజంగా ఈ ఇద్దరు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే దీనికి సంబంధించి కడియం శ్రీహరి కావచ్చు, అలాగే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, ఒక నిజంగా ఉప ఎన్నికలు వస్తే మరి వాళ్ళకి ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? మరి వీళ్ళిద్దరు ఒక నిజంగా బీఆర్ఎస్ బీఫామ్ కోసం కోరితే బీఆర్ఎస్ లోకి దాదాపు కేటీఆర్ చాలాసార్లు కూడా చెప్పిండు, అసలు ఏదైతే మా పార్టీ ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరిని కూడా మేము మా పార్టీలోకి తీసుకోము, వాళ్ళు ఓడిపోయి మా పార్టీ నుంచి మా బీఫామ్తో గెలిచారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేసి ఆ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తోనే వాళ్ళు గెలవాలి, అక్కడ మేము మళ్ళీ వేరే అభ్యర్థులను పెట్టుకుంటాం, వాళ్ళని ఖచ్చితంగా ఏదైతే ఈ 10 మంది ఉన్నారో ఎవరిని కూడా మా పార్టీలోకి మళ్ళీ స్వాగతించే అవకాశం లేదు అని చెప్పేసి కేటీఆర్ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు. మరి నిజంగా వీళ్ళు మళ్ళీ వెళ్ళి అడిగే పరిస్థితి ఉందా? నిన్న ఏదైతే కడియం శ్రీహరి రాసినటువంటి ఈ లిఖితపూర్వకంగా రాసినటువంటి దాంట్లో ఆ నివేదికలో కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను వేరే ఏ పార్టీలో లేను, కాంగ్రెస్ పార్టీలో ఇంకా జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా వ్యక్తం చేశాడు. అది చేసిన తర్వాత దాన్ని సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా కేటీఆర్? మరి నిజంగా ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ నుంచి వీళ్ళు గెలుపొందే అవకాశం ఉంది? అక్కడ ఉన్న ప్రజలు దాదాపు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలంతా కూడా ఆ పార్టీ చూసి ఆ పార్టీ యొక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి చాలా మంది కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపించిన పరిస్థితి. మరి ఇక్కడ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి మళ్ళీ ఇక్కడ గెలిచి వేరే పార్టీలో కూడా జంప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇతనికి మనం ఓటు వేయొద్దు అనే నిర్ణయానికి కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలు ఈ 2 కాన్స్టిట్యూన్సీలు స్టేషన్ గన్పూర్ కావచ్చు, అలాగే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ అసలు ఏం ఆలోచన చేసే అవకాశం ఉంది? అసలు నిజంగా రాజీనామా చేయబోతా ఉన్నారా ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రచారం నడుస్తూ ఉంది. ఈ రోజా రేపు పెద్ద ఎత్తున కూడా దానం నాగేందర్ కూడా రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా చేసేంత పరిస్థితులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్ లో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు కాబట్టి అది ఒక్క అంశంతో నిజ నిర్ధారణ అయిపోయింది. ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది, నిజంగా స్టేషన్ కన్పూర్ లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ ఏ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది, అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.